సమాధానం చెప్పాలి, ఎలక్షన్ కమిషన్ పూర్తి బాధ్యత వహించాలి అనే కోణంలో కాకుండా బీజేపీ కూడా ఎలక్షన్ కమిషన్ వెనకేసుకొస్తుంది. ఎలక్షన్ కమిషన్ తరపున బీజేపీ నాయకులే మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఇందాక నుంచి కోటేశ్వరరావు గారు అదే చెప్తున్నారు, బాబుల్ గారు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి సరే, దీని మీద ఇక మీదట ఏం జరగబోతోంది? ఇలాంటి ఓట్ చోరీ అన్ని రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో జరుగుతుంది అంటున్నారు తప్పితే దీని మీద ఎలాంటి ప్రణాళిక తీసుకురావాలి, దీన్ని ఎలా తగ్గించుకోగలగాలి, ఏం చేయగలం, దీనికనే పరిష్కారం దిశగా ఏం ఆలోచిస్తున్నారు? ఈరోజు ముఖ్యంగా మీరు అన్నట్టు మళ్ళీ కలిపి మాట్లాడుతున్నారు కాబట్టే మేము స్పందించాల్సి వస్తుంది. లేకపోతే ఓన్లీ ఎలక్షన్ కమిషన్ అంటే అది స్వయం ప్రతిపత్తి కలిసే సంస్థ, డైరెక్ట్ కాంగ్రెస్ ఫైట్ చేయొచ్చు, దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా మేము అందిస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ గెలిచింది, చోరీ చేసి గెలిచిందని చెప్పి ఆరోపణలు చేస్తారు కాబట్టి మేము స్పందించాల్సి వస్తుంది. ఈరోజు మా గౌరవ ఎంపీ రఘునందరావు గారు కూడా రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పిండు, ఎక్కడ కూడా ఓటు చోరీ జరగలే. ఓటు చోరీ జరిగినట్టు మీరు ఆరోపణలు నిజం అనుకుంటే దాన్ని ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టండి, మా తరఫున ఎలాంటి సహకారం కావాలన్నా చేస్తా అని చెప్పి గౌరవ ఎంపీ గారు కూడా చెప్పారు. ఈరోజు మాకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్లు కూడా మేము కూడా ఎలక్షన్ కమిషన్ ముందు పెడతాం. రాయబరేలీలో కొన్ని దగ్గర 2 లక్షల ఫేక్ ఓట్లు అక్కడ సృష్టించారు, అక్కడ రాహుల్ గాంధీ గెలవడానికి ముఖ్య కారణం అదే అని చెప్పి నెంబర్తో సహా రఘునందరావు గారు లేవనెత్తిర్రు. అవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ ముందు పెడతాం. అదేవిధంగా వయనాడ్లో ప్రియాంక గాంధీ గెలవడం వెనుక దాగి ఉన్న ఒక మతం ఓట్లు 97,000 మతం ఓట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ముందులు పెడతామని చెప్పి. అంటే మేమట్లే ఏ విధంగా అయితే ఎలక్షన్ కమిషన్కి వచ్చి రిపోర్ట్ చేసి వాళ్ళ నుంచి ఆన్సర్ తీసుకుంటాము, మీరు తీసుకోండి, మేము తప్పనట్లే అని మళ్ళీ బదలాం చేసే ప్రయత్నం చేయొద్దు. ఈరోజు రాబోయే ఎలక్షన్లో మేము ఎక్కడ ఓడిపోతామో, మా యొక్క మనుగడ ఎక్కడ పోతుందో అని చెప్పి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి మీద బురద తలితే అయిపోతుందని చెప్పి ఉద్దేశంలో మీ కార్యక్రమాలు ఉండొద్దని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు పార్లమెంటు కూడా సజావుగా జరగనివ్వట్లేదు. పార్లమెంట్లో మంచి మంచి అంశాలపైన డిస్కషన్ జరగాలి, మంచి అంశాలు ప్రజలకు తెలవాలి. కానీ వీళ్ళు పార్లమెంట్ స్టార్ట్ కాగానే ఫ్లై కార్డ్స్ పట్టుకొని సర్ అని చెప్పి ఒకటి పెట్టుకొని మొత్తం పోయి పార్లమెంట్ని నడవనీయకుండా ఎప్పటికప్పుడు రద్దు చేపిస్తున్నారు. ఈరోజు కేవలం చెప్తున్నా కదా, వీళ్ళ రాజకీయ ఎత్తుగడ కోసం, ఈ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక దొంగ నాటకం అని చెప్పి మేము భావిస్తున్నాం. వెంటనే నిజంగానే ఇలాంటి జరిగితే మేము కూడా క్షమించాం. ఈ రోహింగ్ల విషయంలో కూడా చాలా సీరియస్ ఇష్యూ ఇది. అన్న ఏదో తీసి పడేసినట్టు మాట్లాడుతుంది, కానీ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది చొరబాటుదారులు రోహింగ్యులు హైదరాబాద్లో, ముఖ్యంగా మన హైదరాబాద్ పార్లమెంట్లో కావచ్చు, జూబ్లీహిల్స్లో కావచ్చు, మెదక్లో కావచ్చు, చాలామంది వచ్చి ఇక్కడ తిష్ట చేసి మన యొక్క ఓటు హక్కు పొందిన వాళ్ళు మన భారత ఎన్నికల ఓటింగ్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరినీ తొలగించాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా దీనిపైన రివ్యూ చేసిండు, దీనిపైన మొత్తం సమగ్ర విచారణ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించిండు. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఏదో అధికారులను లోతుగా మార్చుకొని ఎక్కడనో ఈవీఎంలు ట్యాపరింగ్ చేయడం ఇలాంటి ఏవి కూడా చేయరు. 2014 తర్వాత భారతదేశంలో ప్రజలందరూ కూడా ఒక నమ్మకం ఏర్పడ్డది. ఈవీఎంల పైన కావచ్చు, వీవీప్యాట్ల కావచ్చు, ఎక్కడ కూడా భారతీయులు ప్రజల నుంచి ఇలాంటి రావు. రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎప్పుడు కూడా వాళ్ళు గెలిస్తేనేమో ఏమన్నారు, వాళ్ళు నాకు ఓడిపోయిరా, అక్కడ ట్యాపరింగ్ జరిగింది, ఇంకేదో జరిగింది ఒక బదలాన్ని లేపే ప్రయత్నం చేస్తారు తప్ప ఇది ఎక్కడ కూడా బీహార్ ఎలక్షన్ కోసం ఆడుతున్న ఒక దొంగ నాటకం అని చెప్పి ప్రముఖంగా భావిస్తున్నాం. లాస్ట్ డౌట్, సారీ, కొంచెం 30 సెకండ్స్. ఒకవేళ రాహుల్ గాంధీ 1,00,000 ఓట్లు రాయబరేలీలో తీసుకుంది, ప్రియాంక గాంధీ ఓ మతంకి చెందిన ఓట్లే తీసుకుంటున్నారు అంటే మనం ఒకటి చేద్దాం, ఈ పార్టీలు పక్కన పెట్టేద్దాం. అన్నతోనే అన్న మనం ఇలా చేయాలి కదా, ఎపిక్ నెంబర్ కొట్టాం కానీ ఆయన డీటెయిల్స్ రావాలా వద్దా? ఇదే రావాలి, తప్పేముంది. రోల్స్ రూపంలో బల్క్ డాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇలా చేయాలా వద్దా? ఇండివిజువల్గా ఎపిక్ నెంబర్ కొట్టంగానే దేశం మొత్తంలో ఉన్న అడ్రస్తో పాటు ఎక్కడ జియోగ్రఫికల్ లొకేషన్ ఐడెంటిఫై చేసి అక్కడే ఉన్నాడు ఓటర్ అన్న కోణంలో ఆ డాటా బయటికి ఇస్తే బాగుంటుందిగా. ఇప్పుడు ఎంబీబీఎస్ రిజల్ట్ వచ్చింది, 10th ఇంటర్మీడియట్ రిజల్ట్, ఇంజనీరింగ్ రిజల్ట్ వస్తే రోల్ నెంబర్ కొడితే ఎలా వచ్చేస్తుందో అలా రావాలా వద్దా? ఈ దశ రావాలి, దాని దిశగా మేము అపీల్ చేస్తున్నాము. దాని దిశగా బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు ఎందుకు ఆ డిమాండ్ పెట్టట్లేదు? ట్రాన్స్పరెన్సీ ఇది చాలా పవిత్రమైన ప్రాసెస్ కదా, ఓటింగ్ సపరేట్ అనేది. ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటింగ్ ప్రాసెస్ యథావిధిగా ఈ దేశ ఇంటిగ్రిటీ కాపాడుకోవాలంటే దేశంలో ఉన్న ప్రజలకి నమ్మకం పోతుంది. దానికి మనం రేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలా చేయాలా వద్దా చెప్పండి. అరే చెయ్యాలి అంటున్నా కదా, నేను అందుకే బీజేపీ దానికి తోడుకుంది కదా. 100% మేము చేస్తామని చెప్తున్నాము. మేము 100% అట్లా
సో ఫైనల్గా మీరు చెప్పండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సరే రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడారో, ఆయన ఫ్లోలో అన్నారు, ఇంకేదో అన్నా కూడా మాణిక్ ఠాకూర్ గారు దానికి కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి